టేబుల్ బాటంలో ఉన్న వాళ్ళు టేబుల్ టాప్లో ఉన్న వాళ్ళకి కొన్ని రోజులు అక్కడ ఉన్నాను మామ నా అవకాశం ఇచ్చినట్టు అనిపించింది రాత్రి మ్యాచ్ చూస్తుంటే. ఆర్సీబీని ఎప్పుడు కూడా దెబ్బేసింది బయటలో ఎవరో కాదు, ఆర్సీబీనే. లాస్ట్ నైట్ మ్యాచ్లో కూడా ఎక్స్ ఆర్సీబీ అనే మళ్ళీ దెబ్బేశాడు ఆర్సీబీని. ఎవరో అనుకుంటున్నారా? షహబాజ్ అహ్మద్. మనోడు 3 ఓవర్లు వేసాడు, 33 రన్లు ఇచ్చాడు, కానీ సరైన 2 వికెట్లు తీసుకున్నాడు చూడు. అదే మొత్తం ఆర్సీబీ కొలాప్స్ కి కారణం. పీక్ ఫామ్ లో ఉన్నటువంటి రజత్ పటిదర్ని, టిమ్ డేవిడ్ ని అవుట్ చేసి మొత్తం మ్యాచ్ ని లక్నో వైపు తిప్పాడు. ఆ 2 వికెట్లే లక్నోకి మ్యాచ్ రావడానికి, ఆర్సీబీకి మ్యాచ్ పోవడానికి కారణం. టాస్ గెలిచి కూడా బౌలింగ్ తీసుకోవడానికి కారణం నాకు తెలుసు. 1 పిచ్ కండిషన్, 2 వెదర్ కండిషన్స్. డిఎల్ఎస్ ప్రకారం టార్గెట్ చేయాల్సి వస్తే కొంచెం అగ్రెసివ్ గా స్టార్ట్ చేసి మ్యాచ్ ని ఫినిష్ చేయొచ్చు అని రజత్ పటిదర్ అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఆర్సీబీకి చేసింగే బలం, లక్నోకి బౌలింగే వీక్నెస్. బట్ ఆర్సీబీ కూడా అనుకుని ఉండదు ఫస్ట్ 2 ఓవర్స్ లోనే ఓపెనర్స్ ఇద్దరు ప్యాకప్ అయిపోతారు. కానీ ఏ మాటగా మాట విరాట్ కోహ్లీ వికెట్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇది 2017 ఐపీఎల్ తర్వాత ఐపీఎల్ లో రన్ చేస్ లో విరాట్ కోహ్లీ డక్అవుట్ అవడం ద వెరీ ఫస్ట్ టైం. కానీ ప్రిన్స్ యాదవ్ మాట్లాడుతూ ఆ వీక్నెస్ విరాట్ కోహ్లీని చెప్పాడని చెప్పినప్పుడు మాత్రం చావు దెబ్బ కొట్టావు కదరా అనిపించింది. లక్నో అంత సక్సెస్ అవడానికి కారణం పార్ట్నర్షిప్స్. అండ్ అందులో కూడా మెయిన్ పాత్ర పోషించింది మన అందరికీ తెలిసిందే మిచ్ మార్షే, ది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. సో ఈ లాస్ తో ఆర్సీబీ మళ్ళీ 3rd పొజిషన్ లోనే ఉంది. ఇంకా ఎస్ఆర్హెచ్ టాప్, పీపీకేఎస్ 2nd అండ్ ఆర్ఆర్ 4th. లీగ్ మ్యాచెస్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. కాకపోతే ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఉన్నటువంటి ఒకే ఇది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ 11 గేమ్స్ ఆడేశారు. ఇంకే ఫ్రాంచైజ్ కూడా అన్ని గేమ్స్ ఆడలేదు. సో ఎస్ఆర్హెచ్ ఉన్నటువంటి ఇంకో 3 మ్యాచెస్ లో కూడా మంచి విక్టరీస్ కనుక నమోదు చేయగలిగితే వాళ్ళ ప్లేయర్స్ కి అయితే కన్ఫర్మ్ అయిపోతారు. అండ్ పీపీకేఎస్ అండ్ ఆర్సీబీ కూడా మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్లేయర్స్ కి క్వాలిఫై అవడానికి. అండ్ కమింగ్ టు సిఎస్కే, ఆర్ఆర్ అండ్ జీటీ, వాటికి ఉన్నటువంటి మిగతా మ్యాచెస్ లో ఇందులో ఏ ఒక్క ఫ్రాంచైజ్ అయినా సరే మిగతా అన్ని మ్యాచెస్ గెలగలిగితే ఖచ్చితంగా ప్లేయర్స్ లో 4th పొజిషన్ కి క్వాలిఫై అయిపోతారు, అందులో ఏ సందేహం లేదు. అండ్ మోర్ ఓవర్ ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ లో చెప్పండి. 19 ఓవర్లకి లక్నో 209 కొట్టినప్పుడు 19 ఓవర్లకి ఆర్సీబీ 213 రన్లు డిఎల్ఎస్ ప్రకారం కొట్టాలంటే నాకు ఎందుకు అసలు ఆ కౌంట్ నాకు అర్థం కాలే. ఒకవేళ మీరు ఎవరికైనా డిఎల్ఎస్ గురించి ఐడియా ఉండి ఆ క్యాలిక్యులేషన్ మెథడ్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, బాయ్.